మల్కాజ్గిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రధాని మోడీ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ కు ఓటేస్తే పరోక్షంగా ఈటెల రాజేందర్ కు వేసినట్లే అన్నారు. కేసీఆర్ మోడీ చీకటి ఒప్పందంలో భాగంగానే ఈటెల రాజేందర్ ను బీజేపీ అభ్యర్థిగా నియమించారని ఆరోపించారు. 10 ఏళ్లు మోడీ భారతదేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే వెనుకబడేలా చేశారని విమర్శించారు. దేశంలో ఆకలి ఎక్కువ ఉంది, పేదలు అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం 111వ స్థానంలో నిలబడ్డది. 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా? ఇట్లాంటి నరేంద్ర మోడీతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టిందో చూడండి. టీఆర్ఎస్ చేసే ప్రతి ఓటు మూసీలు వేసినట్టే అది రాజేందర్కు పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ నాయకుడు ఎప్పుడో మిమ్మల్ని తాకట్టు పెట్టిండు, నరేంద్ర మోడీకి తెగ నమ్మిండు. అందుకే మీరున్నది టీఆర్ఎస్ లో అయినా నేను సూటిగా అడుగుతున్న ఈటెల రాజేందర్ని 2014, 2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావును చర్చలకు పంపిస్తా. మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు? ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు. ఎవరి ముక్కులో పెట్టాలి ఆ ఉద్యోగాలని నేను అడుగుతున్న ఈటెల రాజేందర్. ఇదే కాదు, ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచాలి, 2022 లోపల రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. మరి నువ్వు మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించినావు. మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబుల్నే ఉన్నాడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుస్తాడని అన్నాడు ఈటెల రాజేందర్. నిజమే, ఈటెల రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే. మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటెల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద, ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొట్టిన 1000 కోట్ల రూపాయల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటెల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నా ఈటెల రాజేందర్, నీ భూములు ఆక్రమించుకున్నాడు, నీ మీద అక్రమ కేసులు పెట్టినా నువ్వు మాట్లాడినావు కదా ఆడాడు. నువ్వు ఎమ్మెల్యేగా దాదాపుగా 3 ఏళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మనిషిగా ఉన్నావు కదా. ఏ ఒక్క రోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా? చంద్రశేఖరరావు అవినీతి నిక్కుదేసి 1000 కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు? ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా, ఏంది మీ అండర్స్టాండింగ్ అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క రోజైనా ఈటెల రాజేందర్ మున్సిపల్ మంత్రిగా, ఐటీ మంత్రిగా కేటీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యే సెచ్చోడంట, కొడుకు మంచోడంట, ఉంటాదే కదా. నీకు ఇది తగునా? ఎన్నికల్లో నెగ్గడం కోసం ఇంత నీచమైన రాజకీయాలు చేస్తావా? మతాల మధ్యలో చిచ్చుపెట్టి, ప్రాంతాల మధ్యలో చిచ్చుపెట్టి, భాషల మధ్యలో చిచ్చుపెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టునని చెప్పుకునే ఈటెల రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావని నేను అడుగుతున్నా. మీ నాయకుడు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేయమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటెల రాజేందర్ అని నేను అడగదలుచుకున్నా.